కాంగ్రెస్ నేత ఎస్సీ సెల్ నేత అనిల్ హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ హత్యలో 7గురు పాల్గొన్నారని తెలిపారు. కుటుంబ సభ్యులను విచారణ చేసి అనుమానితులను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. రవీందర్ రెడ్డి అనిల్ మధ్య మొదట్లో మంచి సంబంధాలు ఉండేవని రాను రాను ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయన్నారు. రవీందర్ రెడ్డి భూమిని అనిల్ కౌలుకు తీసుకున్నాడని ఆ సమయంలోనే వివాదం ఏర్పడిందని వివరించారు. కేసులో 5గురు నిందితులను అరెస్టు చేశామని మరో 2 కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వాళ్ళు షూట్ చేసి చంపడం జరిగింది. దీనికి సంబంధించి మనకు వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళ తమ్ముడు బ్రదర్ షిఫ్ట్ చేశాడు హాస్పిటల్ పోయిన తర్వాత మనకి ఏం తెలిసిందంటే, ముందు దీన్ని యాక్సిడెంట్ అనుకున్నారు, యాక్సిడెంట్ సెల్ఫిట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు వరకుంటాం గ్రామం దగ్గర. కానీ తీరా చూస్తే మన ఇన్స్పెక్టర్ పోయి చూసేవరకల్లా అతని బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీం మళ్ళీ సంఘటనా స్థలానికి పంపడం జరిగింది, ఎస్ఐఎన్ టీం ని. ఆ టీం వెళ్లి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసులు 0.32 పిస్టల్ యొక్క ఎంటీ కేసు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్ తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. దాని ప్రకారం మనం మర్డర్ కేసు, దాంతోపాటు ఆర్మ్స్ యాక్ట్ కింద మనం కేసు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు అనిల్ తనకు సంబంధించిన అసోసియేట్స్ తో కలిసి కొన్ని ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేశాడు హైదరాబాద్ అనే ప్రాంతాల్లో. వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నాము. అట్లా దాంట్లో చాలా మంది చాలా రీసెంట్ గా చాలా సెటిల్మెంట్ పాల్గొన్నట్టు గుర్తించాము. దాని ప్రకారం టీమ్స్ అన్ని పోయి ఒక్కొక్కరిని చెక్ చేసుకుని వచ్చింది. వచ్చినాక లాస్ట్ కి మనకు ఇక ఇదే ఒక 7 మంది మనకు చేసిందని చెప్పి మనకు నిర్ధారణ అయింది. రెడ్డికి అనిల్ కు ఇద్దరు పైసలు విడి చేసిన వాళ్ళే. వాళ్ళిద్దరి మధ్యలో ఇంతకుముందు ఫస్ట్ వాళ్ళ రవీందర్ రెడ్డి భార్య ఉండే, ఆమె లక్ష్మి గారు, ఆమె చనిపోయిండ్రు కరోనా టైంలో. ఆ టైంలో ఈయన పలవరు ఉండేది, వాళ్ళకు అనిల్ వాళ్ళతోనే ఉండేది రవీందర్ రెడ్డి తోటి. కానీ రాను రాను ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఉన్న ఇద్దరు కామన్ గా, పెట్రోల్ బంక్ ఇతనిది అనిల్ది, ప్లస్ ల్యాండ్ అతను రవీందర్ రెడ్డి. సో ఇద్దరుగా చేస్తున్నారు. రాను రాను దాని గురించి ఇద్దరికి వివాదం ఏర్పడింది. ఈ రంగంపేట గ్రామంలో రవీందర్ రెడ్డి 3.5 ఎకర్స్ ఇవి ప్లాట్ చేశాడు. ప్లాట్ చేస్తే అతను దాన్ని కూడా అనిల్ అమ్మనీయకుండా అడ్డుకున్నాడు. వచ్చే వాళ్ళని కూడా బెదిరించి అమ్ముకున్నాడు. దాంతో పాటు రవీందర్ రెడ్డి గురించి ఊర్లో ఆయనకు ఇవి అక్రమ సంబంధాలు అని చెప్పి ఊర్లో ప్రచారం చేస్తుందని చెప్పి ఆయన మీద కోపం ఉంది. అది అట్లా నడుస్తున్నది. అది రవీందర్ రెడ్డికి ఆయన మధ్య సంబంధం. దాంతో పాటు ఈ మధ్య కాలంలో నాగరాజు ఊరికొచ్చి సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నాడు. ఈ విషయాన్ని అనిల్ చెప్తే అనిల్ అంతా నవ్వి నువ్వే చేస్తావు అని చెప్పి బాగా హైరాణంగా మాట్లాడాడు అందరి ముందర. దాంతో పాటు మాట్లాడి నేను ఎట్లా చేస్తూ చూస్తాను, నువ్వు ఎట్లా పోటీ చేస్తా అని బెదిరించాడు. అదొక కారణం ఉంది. దాంతో పాటు నాగరాజు వాళ్ళ అమ్మకి ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది. దాన్ని కూడా అనిల్ క్యాన్సిల్ చేయించాడు కోపంతో. సో ఇవన్నీ కారణాలతోటి ఆయన శత్రుత్వం పెంచుకోండు.